నమస్తే. వెల్కమ్ టు ఎస్వీఎస్ 7 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య శ్రీ సోమేశ్వర స్వామి మహాలింగము నుండి ఉద్భవించి 1000 సంవత్సరములు. సోమేశ్వర లింగములు లీలమైనట్లు శ్రీ సిద్ధార్థ శిఖామణి అను గ్రంథము ద్వారా తెలియచున్నది. ఈ లింగము కృతయుగములో బంగారు లింగముగా, త్రేతాయుగములో వెండి లింగముగా, ద్వాపర యుగములో రాగి లింగముగా, కలియుగములో శిలలింగముగా అవతరించినట్లు తెలియచున్నది. దీనిని పంచపీఠాలలో మొదటిగా చెప్పబడును. రెండవది ఉజ్జయిని, మూడవది కేదర, నాలుగవది శ్రీశైలం, ఐదవది కాశీపీఠముగా చెప్పబడును. 4000 సంవత్సరములు గల ఈ ఆలయము చాలా పురాతనమైనది. ఈ ఆలయములో చాలా ఉప ఆలయాలు కలవు. శ్రీ చండీశ్వర మాత ఆలయము, శ్రీ కుందమాంబ, శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయము, శ్రీ రుద్ర మహేంద్ర స్వామి ఆలయము, శ్రీ కాలభైరవ, శ్రీ కుమారస్వామి, శ్రీ వీరభద్ర స్వామి ఆలయము, పురావస్తు శాఖ మ్యూజియము, ముందు భాగము ప్రమాణ మండపము, ఇలా 10 ఆలయాలుగా ఉన్నాయి.